హలో ఆల్, నా పేరు డాక్టర్ హరిప్రియ, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్. ఈరోజు మనం స్పెషల్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఫీమేల్ క్యాన్సర్ పేషెంట్స్, అంటే ఒక స్త్రీ క్యాన్సర్ పేషెంట్ అయినప్పుడు తను ఎదుర్కొనే కామన్ సమస్యల గురించి ఈరోజు మాట్లాడుతున్నాము. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ వచ్చారు. వాళ్ళ బాడీ ఇమేజ్ గురించి ఒక కన్సర్న్ ఉంటుందండి. ఖచ్చితంగా ఇప్పుడు బాడీలో ఒక ఆర్గాన్ పోతుంది, ముఖ్యమైన ఆర్గాన్, వాళ్ళ బాడీ ఇమేజ్ ఎఫెక్ట్ అవుతుంది అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక మిస్కన్సెప్షన్స్, అంతేకాకుండా వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్టెన్స్, ఇది ఒక బిగ్ ఛాలెంజ్. ఇంతకుముందు ఏంటంటే చాలా వరకు కేసెస్లో కంప్లీట్గా బ్రెస్ట్ రిమూవ్ చేసేవాళ్ళండి. ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ మొత్తం బ్రెస్ట్ రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అనేది కూడా ఒకటి ఉంటుంది. సో మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా డిపెండింగ్ ఆన్ యువర్ స్టేజ్ కన్జర్వేషన్ కూడా చేయొచ్చు బ్రెస్ట్ని. ఒకవేళ బ్రెస్ట్ తీసేసినా కూడా నెక్స్ట్ ఏంటి, దానికి ఆల్టర్నేటివ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. అంటే ప్లాస్టిక్ లాగా అట్లా కొన్ని పెట్టడము, అట్లాంటివి కొన్ని ఆల్టర్నేటివ్స్ అయితే ఉంటాయి. ఇంకో విషయం ఏంటి అని అంటే, జుట్టు రాలిపోతుంది కీమోకి, అలోపీషియా, ఇది కూడా మేజర్ సమస్య. ఆడవాళ్ళు చెప్తూ ఉంటారు మాకు ఇది చాలా పెద్ద కన్సర్న్ అని చెప్పి. అలాంటివేమీ పెట్టుకోవద్దండి. ఇది కంప్లీట్లీ రివర్సిబుల్, మళ్ళీ తిరిగి వస్తుంది. సో మీరు దాని గురించి అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటి అని అంటే, రేడియోథెరపీ తీసుకోవడానికి ఇంతకుముందు చాలామంది భయపడేవాళ్ళు. ఇప్పుడు అలా ఏం లేదండి. ఇప్పుడు చాలా సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ వచ్చింది కాబట్టి ఇంతకుముందు లాగైతే మీకు అంత సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఇంకో విషయం ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్ తీసుకోండి. ఇంతకుముందు మేము మా మ్యారిటల్ లైఫ్లో హ్యాపీగా ఉండేవాళ్ళము, సెక్షువల్ లైఫ్లో అలా ఉండలేకపోతున్నాం. అలాంటి కన్సర్న్స్ ఏమీ వద్దు అండి. ఖచ్చితంగా మీరు ఆఫ్టర్ ట్రీట్మెంట్ యూ కెన్ గో బ్యాక్ టు యువర్ నార్మల్ లైఫ్. సో ఇవన్నీ కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వచ్చి మీ డాక్టర్తో అయితే ఒకసారి డిస్కస్ చేయండి. ఇంకో విషయం ఏంటి అని అంటే, మెయిన్ సమస్య గురించి మాట్లాడబోతున్నాము. మీ ఫ్యామిలీ యాక్సెప్టెన్స్. ఫస్ట్ పేషెంట్ యాక్సెప్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీకు ఇట్లా క్యాన్సర్ ఉందని చెప్పి. సో నెక్స్ట్ ఏంటి అంటే, వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయడం. నేను ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తానండి. ఒక బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ అరౌండ్ 40s 50sలో ఉంటారు. సో వాళ్ళకి చదువుకునే పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఎగ్జామ్కి ప్రిపేర్ చేయడం కానీ ఇట్లాంటివి చాలా ఇష్యూస్ ఉంటాయి. తనకేం జరిగింది అని అంటే, జస్ట్ తనకు క్యాన్సర్ డయాగ్నోజ్ అయ్యి షీఈ్ ఆన్ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళ పిల్లలు ఎఫెక్ట్ అయిపోయి ఎగ్జామ్స్ సరిగా రాయలేక దే వెంట్ ఇన్ టు డిప్రెషన్. సో జస్ట్ ఒక ఫీమేల్ క్యాన్సర్ పేషెంట్ వల్ల టోటల్ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు మొత్తం ఎఫెక్ట్ అయ్యారనమాట. సో ఎందుకు మేము ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము ఉమెన్స్ హెల్త్కి అని అంటే, కేవలం అది ఉమెన్స్ హెల్త్ ఎఫెక్ట్ అవ్వండి, మొత్తం ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. సో అందుకని బెటర్ ఏంటి అని అంటే, మొత్తం ఫ్యామిలీ వచ్చి ఒకసారి డాక్టర్తో డిస్కస్ చేయండి. క్యాన్సర్ అని వినంగానే అదేదో భూతంలా చూడొద్దండి. ఖచ్చితంగా ప్రతిదానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఫార్చునేట్గా షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ ట్రీట్మెంట్ అండ్ వెంట్ బ్యాక్. సో అన్ని కేసెస్లో డెత్ ఉంటుంది అని కన్ఫామ్గా చెప్పలేము. 90 to 95% ఈరోజు వచ్చిన సొఫిస్టికేటెడ్ టెక్నిక్స్, ఇమ్యూనోథెరపీ తీసుకోండి, టార్గెటెడ్ థెరపీ తీసుకోండి, ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. రేడియోథెరపీ ఇంతకు ముందులాగా లేదు, చాలా సొఫిస్టికేటెడ్గా ఉంది. కీమోస్ కానీ అన్నీ కూడా, సర్జరీస్ కూడా చాలా కన్జర్వేటివ్ సర్జరీస్ వచ్చాయి. సో మీరు దాని విషయంలో అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందులాగా మిస్కన్సెప్షన్స్ అయితే పెట్టుకోవద్దు. మీ ఫ్యామిలీలో ఏదో చెప్పారు, మీ సొసైటీలో ఏదో చెప్పారు, మీ నైబర్స్ ఏదో చెప్పారు అని అపోహలు అయితే పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా రండి, ఫ్యామిలీ మొత్తం డిస్కస్ చేయండి అసలు. ఎందుకంటే అదే మీకు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పా కదా, ఒక మదర్కి బాగాలేని దానివల్ల పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఎగ్జామ్స్ రాయలేక. సో ఆల్మోస్ట్ ఒక 1 year 2 years పోతుంది, వాళ్ళ కెరీర్ అనేది పోతుంది. అలా వద్దండి, వచ్చి డిస్కస్ చేయండి. ఎన్నిసార్లైనా డిస్కస్ చేయండి. పిల్లలు, వాళ్ళ హస్బెండ్, అందరికీ చెప్తాము. కొన్ని చాలా వరకు ట్రీటబుల్ కేసెస్సే ఉంటాయండి, 90 to 95%. అందరూ ఏమి సీరియస్ అవ్వరు. సో వచ్చి డిస్కస్ చేయండి. ఈరోజు మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ ద డిసీజ్, యూ షుడ్ డిస్కస్ ద మిస్కన్సెప్షన్స్ అండ్ ఆల్సో సొసైటల్ యాక్సెప్టెన్స్ అండ్ ఆల్సో ఫ్యామిలీ యాక్సెప్టెన్స్, యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంకో విషయం తీసుకుంటే, ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఓకే, మేము చెప్తే వింటారు. అలా కాకుండా లో సోషియో ఎకనామిక్ స్టేటస్ ఉంటారు.
వాళ్ళకి అసలు పెద్దగా చదువు ఉండదు. అలాంటి వాళ్ళల్లో ఇట్లా ఉమెన్‌కి ఎఫెక్ట్ అయిపోయింది. పాపం వాళ్ళే మెయిన్ ఆధారం వాళ్ళ ఇంట్లో. అలాంటి వాళ్ళకి క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళే ట్రీట్మెంట్ ఒక 2-6 మంత్స్ ఉంటే మిగిలిన ఫ్యామిలీ వాళ్ళ పరిస్థితి ఏంటి అని అది కూడా చాలా కుంగుబాటుకు ఒక రీజన్ అవుతుంది. అలాంటి వాళ్ళు కూడా ఒకసారి వచ్చి డిస్కస్ చేయండి. ఇది కూడా ఒక పెద్ద ఛాలెంజ్ చెప్పాలి అని అంటే. వాళ్ళు మెయిన్ ప్రైమ్ కేర్ గివర్ అయి ఉంటారు. అలాంటి వాళ్ళు ఎఫెక్ట్ అయితే అది చాలా పెద్ద దెబ్బ ఫ్యామిలీ. సో ఇటువంటివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వచ్చి డాక్టర్‌తో డిస్కస్ చేయండి.